హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఆల్రెడీ ప్రీవియస్గా మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ గురించి ఒక వీడియో చేశాను. బట్ అందులో నా ఫస్ట్ టు థర్డ్ ఇయర్ జర్నీ మాత్రమే మీతో షేర్ చేశాను. ఇలా అప్లై చేశాను, ఇంటర్వ్యూకి ఏమేమి రిసోర్సెస్ ప్రిపేర్ అయ్యాను, అది మైక్రోసాఫ్ట్లో నా రోల్ ఏంటి, నాది జాబా లేదంటే ఇంటర్న్షిప్ అయితే ఫుల్ టైం కన్వర్ట్ అయిందా లేదా, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చాలామందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. బట్ మీరు చేయాల్సింది ఒకటే, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్లికేషన్ నుండి ఇంటర్న్షిప్ ఎండ్ అయ్యే వరకు కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గెట్ ఇన్ టు మైక్రోసాఫ్ట్ అంటే దిస్ వీడియో విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో మేక్ షూర్ టు వాచ్ టిల్ ద ఎండ్. టెలిగ్రామ్లో చాలామంది క్రియేటర్స్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, హ్యాకథాన్స్ కానీ, వాటి అప్డేట్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఛానల్స్ అని నేను సెకండ్ ఇయర్ నుండే ఫాలో అయ్యేదాన్ని. బట్ ఆ బ్యాచ్ అంటే 2026 పాస్ అవుట్స్ ఎలిజిబిలిటీ ఉండేది థర్డ్ ఇయర్ నుండే. సో నేను థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అంటే 5th సెమిస్టర్ నుండి మాకు చాలా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో 2026 బ్యాచ్ ఏ ఆపర్చునిటీస్కి అయితే ఎలిజిబుల్ ఉంటారో వాటన్నిటికీ అప్లై చేసుకుంటూ వచ్చేదాన్ని. ఫైన్ డే ఇట్లా మైక్రోసాఫ్ట్ ఫర్ 2026 పాస్ అవుట్స్ అని ఉంది, అక్కడ లింక్ మెన్షన్ చేశారు. వెంటనే మైక్రోసాఫ్ట్ కెరీర్స్ పోర్టల్కి వెళ్ళి అప్లై చేసుకున్నాను. అది అప్లై చేసిన 3 days తర్వాత మాకు మైక్రోసాఫ్ట్ ఆన్ క్యాంపస్ వచ్చింది. మా కాలేజ్ వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ చేయమన్నారు. సేమ్ ఆఫ్ క్యాంపస్లో ఏ మెయిల్ అయితే ఇచ్చానో ఆన్ క్యాంపస్లో కూడా సేమ్ ఆ మెయిల్ ఇచ్చాను. ఇలా అయితే నేను అప్లై చేశాను. అండ్ దెన్ అసలు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యాను, డేట్స్ గుర్తులేవు కానీ నేను ఫ్రైడే గూగుల్ ఫామ్ ఫిల్ చేశాను. ఫ్రైడే ఈవినింగ్కి షార్ట్ లిస్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది. అండ్ దెన్ అందులో మండే ఇంటర్వ్యూస్ ఉన్నాయి మీకు అని మెన్షన్ చేశారు. ఓన్లీ 2 days మాత్రమే ఉంది. ఈ రోల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ సర్చ్ చేశాను. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు అడిగేది ఓన్లీ SQL, DSA అండ్ సమ్ కోర్ CSE టాపిక్స్. మైక్రోసాఫ్ట్లో ఎజూర్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, ఎజూర్ ప్రిపేర్ అయితే నేను ఇంటర్వ్యూలో ఇట్లా ఎజూర్ ప్రిపేర్ అయ్యాను అని చెప్తే ఎక్స్ట్రా బెనిఫిట్ ఉండొచ్చు అనిపించింది. సో నేను వీటితో పాటు ఎజూర్ కూడా ఒక 9 hours వీడియో సింప్లీ లర్న్ అనుకుంటా యూట్యూబ్ ఛానల్, అందులోంచి ప్రిపేర్ అయ్యాను. సాటర్డే సండే మొత్తం బాగా ప్రిపేర్ అయ్యాను. బట్ రివిజన్ చేసుకోవాలి కదా. ఇంటర్వ్యూ ఉన్న రోజు ఎర్లీ మార్నింగ్ 5కి లేచాను. అసలు జనరల్గా నేను అంత ఎర్లీగా లెగలేను, 8-8:30 అయితే కానీ ఆ రోజు లేచాను, అన్నీ రివిజన్ చేస్తున్నాను. బట్ ఒక పక్క టెన్షన్, అరే చాలా పెద్ద కంపెనీ, ఇది పోతే ఏమొద్దా, ఎలా పర్ఫార్మ్ చేస్తాను అని చాలా నర్వస్నెస్ ఉండేది. అసలు ప్రిపేర్ అయ్యాను బట్ నర్వస్నెస్ వల్ల పోతుందేమో అనిపించేది. సో ఫస్ట్ రౌండ్ 11 o'clockకి, నాకు 11 o'clockకి నేను అటెండ్ అయ్యాను. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. ఇంట్రడక్షన్ ఎండింగ్లో ఇట్లా యాడ్ చేశాను. ఇట్లా షార్ట్ లిస్ట్ అయ్యాక మైక్రోసాఫ్ట్లో ఎక్కువ ఎజూర్ యూజ్ చేస్తారు కాబట్టి ఎజూర్ నేర్చుకున్నాను. ఈ 3 daysలో యూ కెన్ టెస్ట్ మీ విత్ ఎజూర్ అన్నాను. సో అతను కొన్ని ఎజూర్ క్వశ్చన్స్ అడిగాడు. లక్కీగా నేను మొత్తం అన్నీ ఆన్సర్ చేశాను. అండ్ దెన్ SQL కోడ్స్ ఒక 2 రాయమన్నారు, జాయిన్స్కి రిలేటెడ్ అండ్ ట్రిగ్గర్స్కి రిలేటెడ్. అది కూడా రాశాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కోడ్ చేస్తాను అన్నారు. సో నాకు జావా అంటే ఇష్టం కాబట్టి జావా అన్నాను. సో ఇట్లా జావాకి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ అడిగారు, ఫైల్స్, కలెక్షన్స్, ఇట్లా మొత్తం అన్నీ అడిగారు. అండ్ దెన్ DSA వచ్చా అని అడిగారు. వచ్చు అన్నాను. DSA గురించి ఒక 2 questions అడిగారు. 2 లీడ్ కోడ్ మీడియం ఒకటి, లీడ్ కోడ్ ఈజీ ఒకటి. అండ్ దెన్ అన్నీ ప్రాపర్గా ఆన్సర్ చేశాను. 11:45 కల్లా నా ఇంటర్వ్యూ అయింది. సో వెంటనే 12 o'clockకి ఇంకా అందరికీ ఫస్ట్ రౌండ్ అవుతూ ఉన్నాయి. నా ముందుకి చాలా మందికి ఇంటర్వ్యూ అవుతుంది. అండ్ దెన్ నా తర్వాత కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నాకు 12 o'clockకి వెంటనే సెకండ్ రౌండ్ షెడ్యూల్ చేశారు. అసలు మైక్రోసాఫ్ట్ ఎందుకు, ముందేమైనా నాన్ టెక్నికల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారా అంటే NSSలో నేను ఉన్నాను. సో దాని గురించి చెప్పాను, కోడింగ్ క్లబ్ ఇట్లా చెప్పాను. తర్వాత మొత్తం అని HR క్వశ్చన్స్ అడిగారు. అదొక 45 minutes జరిగింది. నాకు అప్పుడే కొంచెం అనిపించింది, అరే వస్తుందేమో మొత్తం అని ఆన్సర్ చేసాం కదా అని. సో ఇట్లా అయింది నా ఇంటర్వ్యూస్ అయితే, ఈచ్ ఆఫ్ 45 minutes. బట్ నాకు ప్లస్ అయింది ఏంటి అనుకుంటున్నానంటే, ఇట్లా మైక్రోసాఫ్ట్ అనగానే ఏంటి,
ఎజూర్. నాకైతే అప్పుడు ఎజూర్ గుర్తొచ్చింది, ఎజూర్ నేర్చుకున్నాను. అండ్ ఆ ఎజూర్ బెనిఫిట్ చేయడం వల్ల ఇంకా చాలామంది ఉన్నారు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వడానికి, బట్ వాళ్ళ ముందే నాకు సెకండ్ రౌండ్ షెడ్యూల్ అయింది కాబట్టి అది అక్కడ బెనిఫిట్ అయింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఇఫ్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారంటే ఆ కంపెనీకి ఏదో కొంచెం స్పెషల్ టెక్నాలజీ ఉంటుంది కదా, అది నేర్చుకుని మనం ఇంటర్వ్యూ అటెండ్ అయితే మన ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో దిస్ ఈజ్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. అండ్ 2 days మండే ఇంటర్వ్యూ అయింది. నెక్స్ట్ డే ట్యూస్డే నైట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు వచ్చేసింది. అండ్ దెన్ నా పేరుంది రిజల్ట్స్లో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బికాజ్ అది 3rd year ఫస్ట్ సెమ్. సో ఫస్ట్ సెకండ్ ఇయర్ కష్టపడిందంతా నాకు చాలా ఫాస్ట్గా అనిపించింది. యాక్చువల్లీ మా డాడీ కంప్యూటర్స్లో కోర్స్ చేశారు. సో అట్లా అప్లై చేసుకుంటే మైక్రోసాఫ్ట్ అకాడమీలో టీచ్ చేశారు 1 year. అంటే నా కార్పొరేట్ లైఫ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. రిజల్ట్ వచ్చిన 5 to 6 daysలో నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది. టెక్నికల్ కన్సల్టెంట్ అని ఉంది. అక్కడ టెక్నికల్ ఉన్నా నేను కొంచెం డౌట్లో పడిపోయాను. అరే కన్సల్టెంట్ అంటే వేరే రోల్ కింద వస్తుందేమో, కోడింగ్ ఏం ఉండదేమో. సో ఈ 3 years నేను కోడింగ్ ప్రాజెక్ట్స్ పైన ఎక్కువ వర్క్ చేశాను కదా, ఇన్ కేస్ ఇది కోడింగ్కి రిలేటెడ్ లేదంటే ప్రాజెక్ట్స్కి రిలేటెడ్ ఉంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఫుల్ టైం కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అనుకున్నాను. సో చాలా ఫీల్ అయ్యేదాన్ని, అరే కోడింగ్ కాదేమో అని. వన్స్ నేను ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాక తెలిసింది దిస్ ఈజ్ కంప్లీట్లీ ఏ టెక్నికల్ రోల్. ఎగ్జాక్ట్గా ఈ రోల్లో ఏంటంటే ఇండస్ట్రీ సొల్యూషన్స్ అనే ఒక టీం ఉంటుంది. ఈ టీంలో ఎగ్జిస్టింగ్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ యూస్ చేసి కొత్త మైక్రోసాఫ్ట్ టూల్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు. జనరల్గా నేను ప్రీవియస్గా నేర్చుకుంది మర్న్, స్ప్రింగ్ బూట్, జావా ఇవి. బట్ అక్కడికి వెళ్ళాక నేను ఒక రియల్గా మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రాజెక్ట్ పైన వర్క్ చేశాను. వాళ్ళు లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. 5 members మాత్రమే ఆ టీంలోకి వెళ్ళారు. ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో నేను ప్రీవియస్గా ఏం ప్రిపేర్ అయ్యాను అంటే 3rd year వరకు ఏం ప్రిపేర్ అయ్యానంటే కంప్లీట్లీ డిఎస్ఏ. బికాజ్ ఏ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లో చూసినా ఎస్డిఈ రోల్కి కావాల్సింది డిఎస్ఏ ఒక్కటే. సో నేను కంప్లీట్గా డిఎస్ఏ ప్రిపేర్ అయ్యాను. అండ్ మర్న్ స్టాక్ నేర్చుకున్నాను. నాకు జావా నచ్చింది కాబట్టి దాని ఎక్స్టెన్షన్తో స్ప్రింగ్ బూట్ నేర్చుకున్నాను. స్ప్రింగ్ బూట్ కూడా కంప్లీట్లీ యూట్యూబ్ తెలుసుకో సిరీస్ ఉన్నాయి కదా, చాలా బాగా చెప్తారు. సో ఆ ఛానల్ ఫాలో అయ్యాను. అండ్ దెన్ డిఎస్ఏ వచ్చి స్ట్రైవర్ షీట్ అండ్ లీడ్ కోడ్ కంటెస్ట్లో కొన్ని పార్టిసిపేట్ చేశాను. ఈ రిసోర్సెస్ అయితే ప్రిపేర్ అయ్యాను. జనరల్గా ఎప్పుడైనా మనం ఒక ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యాము అంటే మీడియం, జిఎఫ్జి ఈ 2 వెబ్సైట్లో ఆ రోల్కి రిలేటెడ్ ప్రీవియస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, అండ్ యూట్యూబ్లో కూడా ఉంటాయి కదా. సో అవన్నీ రిఫర్ చేసుకొని ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అటెండింగ్ ఎనీ ఇంటర్వ్యూ అంటే ఈ 3 వెబ్సైట్స్ యూట్యూబ్, జిఎఫ్జి, మీడియం అవన్నీ రిఫర్ చేసుకొని మీరు ఏమేమి చదవాలో ఒక లిస్ట్ తయారు చేసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. సక్సెస్ఫుల్లీ పడ్డ హార్డ్ వర్క్ మొత్తం చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఫైనలీ నా ఇంటర్న్షిప్ అయితే ఫుల్ టైమ్గా కన్వర్ట్ అయ్యింది. ఐ కెన్ కాల్ మై సెల్ఫ్ అన్ ఇంజనీర్ ఎట్ మైక్రోసాఫ్ట్. ఇది నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మొత్తం. హోప్ యూ లవ్ ద వీడియో. మీకు ఇంకా ఏమైనా సజెషన్స్, ఫీడ్బ్యాక్, డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఆల్సో కమింగ్ వీడియోస్, నేను రీసెంట్గా అమెజాన్ ఇంటర్వ్యూ ఇచ్చాను. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఆ వీడియో మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. Make sure to subscribe our channel. And also thankful to each and everyone who has subscribed our channel. Actually మన ఛానల్ జూలైలోనే మానిటైజ్ అయిపోయింది. బట్ అప్పటి నుంచి నేను వీడియోస్ చాలా ఇర్రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.